హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు టాప్ 5 ఎడిటింగ్ యాప్స్ గురించి చెప్తాను. ఎందుకు టాప్ 5 ఎడిటింగ్ యాప్స్ అంటే చాలామంది అయితే వీడియో ఎడిటింగ్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. ఇంకా చాలామంది యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్ పెరుగుతున్నారు. ఇంకా ఇంకొంచెం పెరిగారు, చాలామంది అయితే పెరిగారు. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి, వీడియోస్ క్రియేట్ అవుతున్నాయి. వెబ్ సిరీస్కి కానీ, ఫిలిమ్స్కి కానీ, షార్ట్ ఫిల్మ్స్కి కానీ, యాడ్స్కి కానీ అన్నిటికీ కూడా ఎడిటర్ అనేవాడు యూజ్ అవుతున్నాడు. కాబట్టి ఎడిటర్కి చాలా డిమాండ్ అయితే ఉంది. కాబట్టి నేను ఈ వీడియోలో వీడియో ఎడిటింగ్ యాప్స్ గురించి చెప్పబోతున్నాను. టాప్ 5 ఎడిటింగ్ యాప్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి టాప్ 5 ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి అయితే ఉంటుంది. సో టాప్ 5లో టాప్ 5th యాప్ వచ్చేసి మీకు ఇన్షాట్ అనమాట. ఇన్షాట్లో మీకు వాటర్ మార్క్ అనేది రాదు, అంటే వస్తుంది కానీ మీరు అక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు ఒక యాడ్ ప్లే అవుతుంది. Want to create stunning videos? It's easier than you think. Master your edit today. నేర్చుకోవచ్చు. బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. బేసిక్ వీడియో ఎడిటింగ్ ఫీచర్స్ అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా చాలా ఫాస్ట్గా మీరు వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యాప్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో టాప్ 4 వీడియో ఎడిటింగ్ యాప్ వచ్చేసి యూట్యూబ్ క్రియేట్ యాప్. ఇందులో కూడా మీకు వాటర్ మార్క్ ఉండదు. ఇంకా ఇందులో మీకు ఒక 3 AI ఫీచర్స్ ఉంటాయి. అవేంటంటే మీకు వీడియోని యూజ్ చేసుకుని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఏతో ఇమేజెస్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏని యూజ్ చేసుకొని క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏని యూజ్ చేసి వీడియోలో ఉన్న నాయిస్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఏని యూజ్ చేసి ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. చాలా టూల్స్ అయితే ఉంటాయి. ఇవైతే మీకు అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా మంచి వీడియో ఎడిటింగ్ ఫీచర్స్ ఉంటాయి. టెక్స్ట్ ఫీచర్స్ ఉంటుంది. లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ లేయర్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో టాప్ 3 వీడియో ఎడిటింగ్ యాప్ వచ్చేసి కైన్ మాస్టర్ యాప్ వచ్చేసి వెరీ యూస్ఫుల్ యాప్ అనమాట. ఇంకా చాలామంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తున్నారు. అంటే చిన్న క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా పీసీని పర్చేస్ చేయని వాళ్ళు, ల్యాప్టాప్ లేని వాళ్ళు దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీని టాప్ 3 ఎందుకు పెట్టానంటే ఇందులో చాలా ప్లగిన్స్ ఉంటాయి. అంటే మీకు టెక్స్ట్ టు స్పీచ్ అని, ఇంకా మోషన్ ట్రాకింగ్ ప్లగిన్ కానీ, ఆటో క్యాప్షన్స్ ప్లగిన్ కానీ, ఇంకా క్రోమాకీ టూల్ ఉంటుంది. దీంతో మీరు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకుని గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా బ్లూ స్క్రీన్ని రెడ్ స్క్రీన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా మంచి వీడియో ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి, ఆడియో ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి. ఇంకా స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, ప్రెసెట్స్, చాలా మంచి అసెట్స్ అయితే మీకు ఉంటాయి అన్నమాట ఇందులో. ఇంకా ఇంట్రోస్ కూడా ఉంటాయి. 1, 2, 3 అని టైమర్స్ కూడా మీకు అయితే ఉంటాయి అన్నమాట ఇందులో. సో టాప్ 3 వీడియో ఎడిటింగ్ యాప్ వచ్చేసి విఎన్ వీడియో ఎడిటర్ మీకు వాటర్ మార్క్ అనేది రాదు, కానీ మనం యూజ్ చేసే స్టిక్కర్స్కి కానీ, టెక్స్ట్ ప్రెసెట్స్కి కానీ, ఫాంట్స్కి కానీ ప్రో సింబల్ అయితే ఉంటుంది. దానికోసం మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఆ ఎఫెక్ట్స్ అయితే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ వాటర్ మార్క్ అనేది మీకు ఉంటుంది అనమాట వీడియోస్కి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత. ఇందులో మీకు సపరేట్ లేయర్స్ ఉంటాయి. అంటే వీడియోకి ఒక లేయర్ ఉంటుంది, మ్యూజిక్కి ఒక లేయర్ ఉంటుంది, టెక్స్ట్కి ఒక లేయర్ ఉంటుంది, ఇమేజ్కి కానీ స్టిక్కర్కి కానీ ఒక లేయర్ ఉంటుంది. అలా సపరేట్ లేయర్స్ అయితే ఉంటాయి. ఇంకా చాలా వీడియో ఎడిటింగ్ టూల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇందులో మీరు మాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి టాప్ 1లో ఉన్న యాప్ వచ్చేసి ఎలైట్ మోషన్ యాప్ టాప్ 1లో ఎందుకు పెట్టానంటే ఇందులో మీకు వీడియో ఎడిటింగే కాకుండా, అంటే వీడియో ఎడిటింగ్ ఫీచర్సే కాకుండా ఆడియో ఎడిటింగ్ ఫీచర్స్, ఇంకా మనం మోషన్ గ్రాఫిక్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 3D ఎడిటింగ్, అంటే 3D లోగోస్ని కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు. చాలా రకాల ప్రెసెట్స్ అయితే ఉంటాయి, ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకి వీడియోని వైరల్ ఎడిట్స్ క్రియేట్ చేయడానికి. ఇంకా మీకు ఇందులో మీకు క్రోమాకీ ఉంటుంది, మోషన్ ట్రాకింగ్ ఉంటుంది, 3D కెమెరాని క్రియేట్ చేసుకోవచ్చు, నల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీన్ని యూజ్ చేసుకొని వైరల్ ఎడిట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియోలో చెప్పిన టాప్ 5 యాప్స్లో మీకు ఏ యాప్ నచ్చిందో, మీరు ఏ యాప్ యూజ్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రేపు నేను పెట్టే పోల్కి ఓట్ చేయండి. ఏ యాప్ అయితే మీకు నచ్చిందో ఆ పోల్లో ఆ యాప్ని సెర్చ్ చేసుకోండి. సో దాన్ని బట్టి నేను కూడా తెలుసుకుంటాను ఎవరికి ఏ యాప్ నచ్చిందో. సో బాయ్ గైస్.